భారతదేశంలో సంప్రదాయ ఆహార పద్ధతి అన్నది మన పురాతన కాలం నుంచి ఉన్నటువంటిది. అందులో భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు, పానీయాలు అంటారు. ఈ 5 కలిస్తేనే నిజమైనటువంటి సంప్రదాయ భోజనం. ఇది ఏంటి అసలు చాలామందికి అది తెలియదు, వింటూ ఉంటారు. కానీ భక్ష్యం అంటే కొరికి తినేవి, లైక్ గారెలు, బూరెలు, అప్పాలు లాంటివి కొరికి తింటారు, వాటిని భక్ష్యం అంటారు. భోజ్యం అంటే నమిలి తినేవి, పులిహార, దద్దోజనం, అన్నం ఇట్లాంటివన్నీ కూడా. చోష్యం అంటే జుర్రుకునేది, అంటే పాయసం, దప్పడం, చారు లాంటివి జుర్రుకునేవి, సాంబార్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. అలాగే ఇది చోష్యం అంటారు. అలాగే లేహ్యం అంటే నాక్కునేది, తేనె, బెల్లం పాకం, చలివిడి లాంటిది. ఇందులో ఇది కూడా వస్తుంది, మన గులాబ్ జామ్ లాంటిది కూడా అంతే కదా. లేకపోతే పానీయం అంటే తాగేవి, నీళ్లు, కషాయం, పళ్ళరసం లాంటివన్నీ కూడా. ఇవన్నీ కలిపితేనే భారతీయ సంప్రదాయ భోజనం. ఇప్పుడు అట్లా ఉన్నదా అంటే కష్టమే.